Hi everyone, welcome back to my channel Shanti Vikram. It's me Shanti. సరదాగా అమ్మని తీసుకుని కిందకు వచ్చానమాట. మా అపార్ట్మెంట్లో డెకరేషన్ ఎంతవరకు అయిందని చూడడానికి. అయితే ఆల్మోస్ట్ మొత్తం ఫినిష్ చేసుకున్నారండి. సో ఏవైనా హెల్ప్ అడుగుతారేమో అనుకున్నాను, బట్ గ్రూప్లో పెట్టారంట. నాకు డెకరేషన్స్ అంటే చాలా ఇష్టం. సో గ్రూప్లో యాడ్ చేసింది మా హస్బెండ్ నెంబరు, నా నెంబర్ కాదనమాట. ఆయనేమో ఆఫీస్లో ఉన్నారు, నాకు ఆ విషయం తెలియదు అనమాట. బట్ ఈవినింగ్ వెళ్ళి చూస్తే మాత్రం డెకరేషన్ మొత్తం అయిపోయింది. విక్రమ్ గారు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత చెప్పారనమాట, లేదమ్మా గ్రూప్లో మెసేజ్ పెట్టారు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు అని. నేనే చెప్పడం మర్చిపోయాను అని అన్నారు. సో పోనీలే అని కింద డెకరేషన్ చూసిన తర్వాత ఇంకా అమ్మని తీసుకుని అలా బయటికి కూడా వచ్చాను. మిగతా బిల్డింగ్లో కూడా డెకరేషన్ ఎలా ఉంది, బయట ఎలా చేస్తున్నారని సరదాగా అలా చూసి వచ్చిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంకా నైటే ఇంటి ముందు ముగ్గు పెట్టేసుకున్నాను. నాకైతే మార్నింగ్ కుదరదండి, తెలిసిందే కదా, నాకు ఒక పాప ఉంది, తన వల్ల అస్సలే కుదరదు. అందుకే నైటే ముగ్గు పెట్టేసుకున్నాను అనమాట. గుమ్మాలకి పసుపు గట్ట మార్నింగే రాసుకుంటాను. సో ఇదైతే మాత్రం ఎర్లీ మార్నింగ్ అనమాట. బుధవారం రోజున అత్తయ్య గారు పాలు పంపించారు, అలాగే కొన్ని పత్రికలు, కొన్ని పత్రి, మామిడి మండలు, పాలు, కొన్ని ఫ్రూట్స్ పంపించారనమాట. సో నేనైతే చాలా వరకు తీసేసుకున్నానండి, అవి మావయ్య గారికి తెలీదు, మళ్ళీ పంపించారనమాట. సో కొన్ని కొబ్బరికాయలు, నా దగ్గర అయితే చాలా కొబ్బరికాయలు ఉంటాయి, ఎందుకనంటే ప్రతిసారి మావయ్య గారు పంపిస్తారు. సో గరిక కూడా మావయ్య గారే పంపించారనమాట, చాలా గరిక వస్తుంది. సో మార్నింగ్ మాటలు కుదరకపోతే ఈవినింగ్ అయినా అష్టోత్తర శతనామావళికైనా నేను ఆ గరికని యూజ్ చేసుకుంటానమాట. మొత్తం గరికని యూజ్ చేసేసుకుంటాను. ఇలా మామిడి మండలు పంపిస్తారనమాట. నాకు గుమ్మాలకి ఫ్లవర్స్ పెట్టడం కన్నా మామిడి మండలు కట్టడం అంటే ఇష్టం అండి. సో మండలతో కట్టుకుంటాను తప్ప ఆకుతో కట్టుకోను అనమాట. విక్రమ్ గారిని అలాగే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్న మామిడి మండలతో కట్టమని అంటాను. ఇంకా ఎలాగో ఎర్లీ మార్నింగ్ 5ంటికి వచ్చినాయి అనమాట ఇవన్నీని. ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజా పనులన్నీ చేసేయాలి. మా పాప కూడా 5ంటికే లేసిపోయిందండి, అందుకని ఏమి ఇబ్బంది లేదనమాట. దట్టు అమ్మ తోడుగా ఉన్నారు కదా, సో ఏమీ ఇబ్బంది అయితే లేదు. బట్ ఆ రోజు ఎర్లీ మార్నింగ్ పాప లేసిపోయిందని అన్నాను కదా, చాలా త్వరగా నిద్రపోయింది మళ్ళీ తన 9కే. సో పాలవల్లిని మాత్రం చాలా నీట్గా కట్టుకోవడానికి ఇష్టపడతానండి. ప్రతి ఫ్రూట్స్ స్టెప్ బై స్టెప్ రావాలని చెప్తాను. మా హస్బెండ్ని అయితే కట్టేటప్పుడల్లా తినేస్తానమాట. ప్రతిదీ నాకు క్లియర్గా కనిపించాలని చెప్తాను. సో క్లమ్జీగా అవ్వకూడదు, నీట్గా ఉండాలని చెప్తాను. నేను చెప్పినట్టే, నాకు ఇష్టం ఉన్నట్టే ఆయన కట్టారనమాట. ఇక్కడ చూడండి చాలా చక్కగా వచ్చింది కదా. సూపర్, చూడు ఎంత బాగా వచ్చిందో లుక్. అక్కడ కెమెరాలో చూడండి, చూసానమ్మా, అందుకే నేను యాపిల్స్ ఫ్రంట్ అని పెట్టమన్నా. చూడు గ్రీన్ రెడ్ కాంబినేషన్ ఎంత బాగుందో. వా, న్యాచురల్గా వచ్చినట్టుంది. పేర్లు తెలుసా అసలే? మామిడాకు వేయడం మర్చిపోతారు, నేనే చెప్దామని అనుకున్నా. తులసి దళాలు కూడా వేస్తారా విక్రమ్ గారు మీరు? విక్రమ్ గారు తులసి దళాలు వేస్తారండి? అయినా వినాయక చవితి రోజున మాత్రమే తులసి దళాలు వాడాలంట వినాయక వారికి. మార్నింగ్ పూజ చేసుకునేటప్పుడు ఈ సారీ కట్టుకుందామని తీసి పెట్టుకున్నాను అనమాట. ఇది తీసుకుని 3 years అవుతుంది, కానీ ఒక్కసారి మాత్రమే వేసుకున్నాను. కొత్త చీర ఉందండి, బట్ ఈవినింగ్ కింద పూజ జరుగుతుంది, అప్పుడు వేసుకుందామని అన్నట్టు ఈ చీర కట్టుకున్నాను అనమాట. ఈ చీర వచ్చేసి నేను బెంగళూరు చిక్పేటలో తీసుకున్నాను. మీకు కెమెరాలో ఇలా ఉంది, కానీ ఈ చీర కలర్ చాలా బాగుంటుందండి. పాలవెల్లి డెకరేషన్ అయిపోయింది, బయట మామిడి మండలు గట్ట కట్టేశారు. నేను ప్రసాదాలకు కూడా చేసేసానమాట. బట్ నేను అన్ని పనులు అయిపోయిన తర్వాత రెడీ అవ్వడానికి కూడా టైం తీసుకుంటానండి.
బికాజ్ నాకు చాలా ఇష్టం అనమాట పండగని పండగలా చేసుకోవడం అంటే. చక్కగా రెడీ అయ్యి కూర్చోవాలి నేను పూజ దగ్గర. సో టైం అయిపోతుంది కదా అని హడావిడిగా నేను అలా చేయను. అందుకే నేను ముందే ఒక మంచి క్యాలిక్యులేషన్ పెట్టుకుంటాను అనమాట. నేను ప్రసాదాలు ఎన్ని చేయాలనుకుంటున్నాను, వాటికి ఎంత టైం తీసుకోవాలి, డెకరేషన్ ఎంత టైం తీసుకోవాలి, సో నేను రెడీ అవ్వడానికి కూడా అంతే టైం తీసుకుంటాను అనమాట. సో చక్కగా అన్ని పనులు అయిపోయినాయి, నేను రెడీ అయ్యి వచ్చేసాను. విక్రమ్ గారు కూడా రెడీ అవ్వడానికి వెళ్ళారనమాట. ఈలోగా పూజలో చిన్న చిన్న ఏర్పాట్లు ఉంటాయి కదా, అవి నేను చేసేసుకుందామని. సో ఈరోజైతే ప్రసాదాలు ఏమీ గట్టిగా చేయలేదండి, ఎక్కువ చేయలేదు. ఎందుకనంటే లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతానికి చాలా ప్రసాదాలు చేశాను, అన్నీ వేస్ట్ అయిపోయినాయి, చాలా వరకు పాడేశాను అనమాట. సో సిటీలో ఎవరికి కూడా పెట్టలేము కదా, ఎవరైనా తీసుకుంటారా అని అనడానికి. సో ఈసారి మాత్రం అలా వేస్ట్ చేయకూడదు అనిపించింది. తమ్ముడైతే ఆంధ్రాకి వెళ్ళిపోయాడు, అమ్మ నాతోనే ఉంది. విక్రమ్ గారు బర్త్డే, కానీ ఈరోజు ఆయన ఈవినింగ్ నుంచి అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. సో ఆయన ఈవినింగ్ కూడా ఏమీ తినరు, అందుకని ఏవి ఎక్కువ చేయకూడదని జస్ట్ పులిహార, అమ్మకి ఇష్టమైన పాల తాలికలు చేశానన్నమాట. ఈ పాల తాలికలు అంటే అమ్మకి ఎంత ఇష్టమో విక్రమ్ గారికి కూడా అంతే ఇష్టం అనమాట. అందుకని సో ఈ 2 ఐటెంలు మాత్రమే చేశాను. అందుకే ఈరోజు త్వరగా పని అయిపోయిందని చెప్పుకోవాలి. నేనైతే రెడీ అయ్యి వచ్చాను, విక్రమ్ గారు కూడా రెడీ అయ్యి వచ్చారు. ఇక్కడైతే నా దగ్గర ఉన్న కింద దేవుడి దగ్గర ఉన్న అన్నీని అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. పైన అయితే పాలవెల్లి కట్టేశారు విక్రమ్ గారు. లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతానికి ఒక బ్లౌజ్ పీస్ వేశానండి ఆ సెకండ్ మెట్టు మీద. సో అందుకని ఆ యొక్క బ్లౌజ్ పీస్ని చేంజ్ చేసేసి ఇప్పుడు కొత్తది వేస్తున్నాను అనమాట. సో ఆ 3వ మెట్టు మీద వినాయకవాన్ని పెట్టుకుందామని ఏర్పాటు చేసుకుంటున్నాను అనమాట. చాలా వరకు గరిక వచ్చింది కదా, సో గరికతోనే డెకరేషన్ చేసుకుందాము సింపుల్గా అన్నట్టు ఇలాగ పీట వెనకాల గరికని పెట్టుకుంటున్నాను అనమాట. ఆ వరస అంతా గరిక పెట్టుకుందాం అనుకున్నాను, బట్ గరిక చాలా హైట్ ఉంటే బాగుండేది. సో చాలా కిందకే అయిపోయిందని అనిపించింది, కానీ గరికని పెట్టుకున్నాను అనమాట. సో నేను ఏ పూజ చేసినా సరే దేవుడి గదిలోనే చేస్తానండి, సెపరేట్గా ఎక్కడో పెట్టుకొని మళ్ళీ చేయను అనమాట. అలా నాకు ఇష్టం ఉండదు, దేవుడి గదిలోనే చేసుకుంటాను. సో వినాయకవారిని కూడా ఈ దేవుడి గదిలోనే పెట్టుకుంటున్నా. ఈ పద్ధతి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉందండి, అదే నడుస్తుంది అనమాట. నాకు అదే అలవాటు అయిపోయింది. అందుకే వరలక్ష్మి వ్రతమైనా ఇక్కడే చేసుకుంటా, వినాయక చవితి అయినా సరే ఇక్కడే చేసుకుంటా. సో నేను తీసుకొచ్చిన వినాయకవారిని చూశారు కదా, ఈ వినాయకవారి కోసమని నేను చాలా వరకు ఆలోచించి తీసుకున్నానండి. బాగా కలర్ఫుల్గా ఉండాలని చేసుకున్నాను అనమాట. నాకు మట్టి వినాయకవారు అంటేనే ఇష్టం. సో నేను ఎప్పుడు మట్టి వినాయకవారినే పెట్టుకుంటాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మేమే స్వయంగా చేసుకునే వాళ్ళం అనమాట. బట్ ఇక్కడ సిటీలో నాకు క్లే ఎక్కడ దొరకలేదు, ఆన్లైన్లో బుక్ చేసుకుని అది వచ్చేంత టైం కూడా లేదనమాట. సో లాస్ట్ టైం అయితే విక్రమ్ గారే తీసుకొచ్చారు, ఈసారి మాత్రం ఈ వినాయకవారి ప్రతిమ నేనే తీసుకొచ్చానండి. అంటే ఫస్ట్ అయితే పసుపు గణపతికి పూజ చేసిన తర్వాత వరసిద్ధి వినాయక వారికి పూజ చేస్తాం కదా, అలాగే చేసుకున్నాం. మను నిద్రపోతుంది, నేను విక్రమ్ గారు కలిపి చేసుకున్నాం అనమాట. సో అమ్మ అయితే రాలేదండి, నాన్నగారు ఇదయ్యి ఇంకా సంవత్సరం కూడా అవ్వలేదు కదా, ఆమె రానన్నారు, జస్ట్ దండం పెట్టుకుని మాత్రమే వెళ్ళిపోయారనమాట.
మీరు నా పూజలు గట్టా చూస్తే మీకు అర్థమైపోతుంది. నేను చాలా సింపుల్గా డెకరేషన్ చేసుకుంటాను. అదే దేవుడి గదిలోనే పూజ చేసుకుంటాను. చాలా చిన్న చిన్న ఐటమ్స్ దేవుడు ప్రతిమలు కూడా చిన్నగానే పెట్టుకుంటాను అనమాట. అలా స్మాల్గా ఉన్న థింగ్స్ అంటే నాకు చాలా ఇష్టము. సో ఇక్కడ వినాయక వారి అంబ్రెల్లా కూడా ధూప్ స్టిక్ స్టాండ్ ఉంటే అక్కడ తగిలించి పెట్టానన్నమాట. నీట్గా వచ్చింది. సో ఈసారి వినాయక చవితి మాత్రం ఇలా జరిగిందనమాట. పూజ గట్ట త్వరగానే జరిగిందండి, 12 లోపే. ఇంకా 12 తర్వాత కూడా ఇక్కడ చాలామంది పూజ చేసుకుంటున్నారు. నాదైతే దీపారాధన నీరంజనం త్వరగానే అయిపోయింది, కానీ కథ చదవడానికి మాత్రం లేట్ అయిందనమాట. ఇంకా మళ్ళీ వచ్చి బయట ముగ్గులు చూసుకుంటున్నాను. కిందకి వెళ్ళి చూసొచ్చాను అనమాట, సెల్లార్లో ఏమైనా చేస్తున్నారేమో అని. ఇంకా వస్తూ మా ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ముగ్గులు బయట బాగా పెట్టుకుంటారనమాట. వాళ్ళ ముగ్గులు చూడడానికని వెళ్ళి వాళ్ళ ముగ్గులు చూసి వచ్చాను. సో నా నైబర్ అయితే నా ఫ్లాట్కి తిన్నంగా ఉన్న ఫ్లాట్లో నా ఫ్రెండ్ సునీత చక్కగా ముగ్గులు పెట్టుకుంటారండి ఆవిడ. సో ఈవినింగ్ అయితే కింద పీటల మీద ముగ్గురు కూర్చుంటున్నారు పూజ కోసమని. పూజ కోసమని ఇలా రెడీ అయిపోయాను. అక్కడ పూజ అంతా చూసి వచ్చిన తర్వాత ప్రసాదం ఇంటికే తెచ్చుకున్నామండి. బట్ అక్కడే తినేస్తామన్నమాట. ఎప్పుడు మను చాలా వరకు ఉంది, వాళ్ళ నాన్నగారు చూసుకున్నారు. బట్ ఏడిపిస్తుందని ఇంకా అమ్మ నేను ప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చేసాను అనమాట. ముగ్గురు పీటల మీద కూర్చున్నారన్నాను కదా, అందుట్లో ఒకరు ఇలా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారండి. ఇలా ఒక బౌల్ ఇచ్చి దాంట్లో 2 గాజులు, పసుపు, కుంకుమ, వక్క, ఒక రబ్బర్ బ్యాండ్ ఇచ్చారనమాట. నాతో అమ్మ కూడా వచ్చారు కాబట్టి అమ్మకు కూడా ఒక బౌల్ ఇచ్చారనమాట. బట్ అమ్మకి పసుపు కుంకుమ ఏమీ వేయకుండా మామూలుగా ఎంటీ బౌల్ ఇచ్చారనమాట. సో ఇందాక ఈవినింగ్ అయితే హడావిడిగా వెళ్ళిపోవడం వల్ల చీర చూపించలేదు కదా, ఇప్పుడు లాస్ట్ మినిట్లో శారీని చూపిస్తున్నానండి. ఈ శారీ అయితే మాత్రం మొన్న వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నాను, అంతేగాని వినాయక చవితికి ఇంకా కొత్త బట్టలు అంటే ఏమీ తీసుకోలేదు. ఎందుకండి నా దగ్గర ఆల్రెడీ చీర ఉంది కదా, అందుకని. లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.